కానీ చాలా చాలా స్వల్ప తేడాతో, అంటే స్వల్ప వ్యవధిలో 99లో మీరు ఎమ్మెల్యేగా గెలిచి వితిన్ డేస్ అనుకోవటం వెంటనే మీరు కాంగ్రెస్ని వదిలిపెట్టి టీడీపీ అనుబంధ సభ్యులుగా రావడానికి ఇప్పుడు ఏమైందంటే నేను గెలిచాను కాంగ్రెస్ పార్టీలో. పాపం వాళ్ళు కూడా నన్ను ఎంతో గౌరవించారు వాస్తవంగా చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు నాకు, ఇంద్రారెడ్డికి, ముద్దు కృష్ణనాయుడికి వీళ్ళందరికీ టికెట్లు అనౌన్స్ చేశాడు. అంటే మీ ఎన్టీఆర్ గ్రూప్ అని ఉత్తరపడిన వాళ్ళు. ఎస్. సమస్య ఏంటంటే నేను ఎవరింటికి పోయినోడిని కూడా కాదు, కానీ ఆనాడు ఇంద్రారెడ్డి, ముద్దు కృష్ణనాయుడు వీళ్ళు ముఖ్యంగా ముందుండి ఈ టికెట్లు అనౌన్స్ చేయించారు. దాంట్లో నాకు కూడా టికెట్ వచ్చింది. పోటీ చేశాము, గెలిచాము. గెలిచిన కొద్ది రోజుల తర్వాత మన మాధవరెడ్డి గారు దురదృష్టం ఏంటంటే ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఉమామాధవరెడ్డి గారు పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమామాధవరెడ్డి గారు పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సరే మనం మాధవరెడ్డి గారి వైఫ్, రెండోది ఒకటే డివిజను, ఒక దగ్గర పనిచేసినాము. ఆమెకు నేను సపోర్టింగ్గా మన సుఖేందర్ రెడ్డిను సోమిరెడ్డి గారు మన ఇంటికి వచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నాతో మాట్లాడారు. సరే ఏదేమైనా నాకు కూడా మోరల్ డ్యూటీ ఏమిటంటే మన మిత్రుడు చనిపోయాడు, రాజకీయాలు ఏమో సార్ అనుకుంటాం, మళ్ళీ డిఫరెన్సెస్ పక్కన పెడితే అయినా కూడా ఇవేం పర్మనెంట్ డిఫరెన్సెస్ కావు కదా, ఎనిమిటీ లేదు కదా, రాజకీయమైనటువంటి అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యం అంతే, ఆ సిద్ధాంతపరమైన వైరుధ్యమే తప్ప ఇద్దరి మధ్యలో మేమేమి శత్రువులం కాదు కదా. కానీ ఆయన ఆనాడు చనిపోవటం, దాని మీద ఉమామారెడ్డి గారికి నేను సపోర్ట్ అనౌన్స్ చేయటం. తర్వాత ఆ కాలంలో రాజశేఖర రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా ఫోన్ చేసి పార్టీలో పనిచేయ నరసింహ అని చెప్పటం. తర్వాత నేను పార్టీ పరంగా మళ్ళీ యథావిధిగా పార్టీలో కొనసాగుతూ వచ్చాను. ఇప్పుడు రాజీనామా చేయమని మీ మీద ప్రెషర్ రాలేదు? వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా స్పీకర్కు పార్టీ నుంచి వెళ్ళాడు కాబట్టి పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు, సస్పెండ్ చేయాలని కూడా పెట్టారు ఆ కాలంలో. కానీ అదేమీ అమలు జరగలేదు. మొత్తానికి ఆ టర్మ్ అంతా కూడా ఆ విధంగా గడిచిపోయింది.